హే గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ దాస్ బ్లాగ్. ఫ్రెండ్స్, మన వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం అండి. మన అందరికి వచ్చే పెద్ద డౌట్ అండి. సో బండి కొనే ముందు మనకి ఈ డౌట్ అందరికి వస్తుంది, సహజమే. సో దాని గురించి మనం మాట్లాడదామండి. సో టైం వేస్ట్ చేయకుండా రండి మన వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, యూజువల్లీ మనము బండి కొనే ముందు మనకి చాలా పెద్ద డౌట్ వస్తుందండి. అదేంటంటే కలర్ అండి. సో మన కలర్ మీద మనము క్లారిటీగా ఉండమండి. సో కొంతమంది అయితే క్లారిటీగా ఉంటారు, కొంతమంది అంటే నాలాంటి వాళ్ళు కలర్ మీద ఎటువంటి క్లారిటీ అనేది ఉండదండి. సో మనకి అక్కడ ప్రాబ్లమేటిక్ గా కనిపిస్తుందండి కలర్, మనం ఏ కలర్ అనేది మనము తీసుకోవాలా అని. సో కొంతమంది రెడ్ పోతారు, కొంతమంది ఎల్లో పోతారు, కొంతమంది ఆరెంజ్ పోతారు, కొంతమంది బ్లాక్ వెళ్తారు. సో నేను కూడా మొదట్లో XUV700 తీసుకునేటప్పుడు నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేశానండి. బ్లాక్ కలర్ ఆర్డర్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 14 months కోసం వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందండి. దాని తర్వాత ఆఫ్టర్ 3 months దాన్ని నేను క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నేను వైట్ కలర్ ఆర్డర్ పెట్టానండి. సో వైట్ కలర్ ఆర్డర్ పెట్టినప్పుడు నాకు 7 months లో వచ్చిందండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, కలర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి మనకి అవైలబిలిటీ అనేది ఎంత తొందరగా వస్తుంది అని అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ డిపెండ్ ఆన్ రిమైనింగ్ కలర్స్ మాట్లాడదామండి దీని గురించి. సో ఫ్రెండ్స్, దీన్ని నేను 10 points లో డివైడ్ చేశానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీవన్ లైక్స్ ఇట్ అండి. అందరికీ ఈ కలర్ అనేది ఇష్టం అండి. చూడండి ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా 99% వాళ్ళకి వైట్ కలర్ అనేది చాలా ఇష్టం ఉంటుందండి. కొంతమంది రెడ్ ఇష్టం పడకపోవచ్చు, కొంతమంది ఎల్లో ఇష్టపడకపోవచ్చు, కొంతమంది బ్లూ ఇష్టం పడకపోవచ్చు, కానీ 99% వరకు వైట్ కలర్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. వైట్ కలర్ అనేది ఈవెన్ దూరం నుంచి కూడా కొద్దిగా క్లాస్ లుక్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో అందుకోసమే వైట్ కలర్ అనేది అందుకు ఇష్టపడతారండి. ఇది నా ఫస్ట్ పాయింట్ అండి. సో మనం నెక్స్ట్ పాయింట్ పోదాం. సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్, రిఫ్లెక్షన్ అండి. రిఫ్లెక్షన్ ఎట్లా అంటున్నానంటే, చూడండి ఫ్రెండ్స్, మనం నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు మనం కరెక్ట్ గానే డ్రైవ్ చేస్తుంటామండి. కానీ మన వెనకల వచ్చే వెహికల్ కి ఒక లైట్ ప్రాపర్ లేదనుకోండి, లైట్ ప్రాపర్ లేదు, లేదంటే ఒక లైట్ అనేది కట్ అయిపోయింది, సింగిల్ లైట్ మీద డ్రైవ్ చేస్తున్నాడు, అలాంటప్పుడు మనకి వెనక నుంచి వచ్చి గుద్దే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుందండి. సో వైట్ కలర్ అనేది నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు లైట్ చిన్న పడినా కూడా వెంటనే రిఫ్లెక్ట్ అవుతుందండి. సో డిపెండ్ ఆన్ అదర్ కలర్స్. బ్లాక్ కలర్ అనుకో మబ్బులో కలిసిపోతుంది, బ్లూ కలర్ మబ్బులో కలిసిపోతుంది, రెడ్ కలర్ కూడా అండి. రెడ్ కలర్ రాత్రి కూడా చూడండి మీకు బ్లాక్ కలర్ గానే కనిపిస్తుంటది. కానీ వైట్ కలర్ అనేది అట్లా ఉండదు. మన చిన్న వెలుతురు ఉన్నా కూడా, అంటే మూన్ లైట్ ఉన్నా కూడా మన వైట్ కలర్ ఈజీ కనిపిస్తుంది. సో ఆ రిఫ్లెక్షన్ వల్ల మన వైట్ కలర్ అనేది మనకు చాలా సేఫ్టీకి గురి తీసుకుందండి. సో వైట్ కలర్ తీసుకోవడం వల్ల మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. సేఫ్టీ పరంగా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మన వైట్ కలర్ ఇక్కడ జస్టిఫై అయింది కదా. సో మనం నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. మన క్యాబిన్ హీట్ అంటే మన కార్ ఇంటీరియర్ లో హీట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ హీట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంటది కంపేర్ టు అదర్ కలర్స్. బ్లాక్ కలర్ అనుకోండి, బయట మన బ్లాక్ కలర్ అంటే హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో అలా డీప్ కలర్స్ ఏమైనా తీసుకున్నామంటే లోపల అంతా ఇంటీరియర్ వేడింగ్ ఉంటుంది. దానివల్ల మన మైలేజ్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఎందుకు, మనం ఏసీ ఆన్ చేసుకుంటాం కదా, లోపల కూల్ కావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో టైం ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి ఏసీ అనేది ప్రెజర్ పెడుతుంది కంప్రెసర్ మీద. సో ఆటోమేటిక్ గా మైలేజ్ అనేది తగ్గుతుంది. సో వైట్ కలర్ తీసుకుంటే ఏమవుతుంది, హీట్ అనేది మాక్సిమం రిఫ్లెక్ట్ చేస్తుందండి. మినిమం ఒక 40% రిఫ్లెక్ట్ అవుతుంది కంపేర్ టు అదర్ కలర్. సో దానివల్ల మనం యూజే కదా. సో క్యాబిన్ హీట్ అనేది తక్కువ ఉంటుంది ఒకవేళ మనం వైట్ కలర్ తీసుకుంటే. ఫోర్త్ పాయింట్ ఫ్రెండ్స్, లెస్ వెయిటింగ్ పీరియడ్. సో లెస్ వెయిటింగ్ పీరియడ్ అని మీకు ఇందాక నేను చెప్పాను కానీ, నా వెహికల్ నేను తీసుకున్నప్పుడు బ్లాక్ కలర్ ఆర్డర్ పెట్టినప్పుడు నాకు 14 months తీసుకుంది. అదే నేను వైట్ కలర్ అది క్యాన్సిల్ చేసి వైట్ కలర్ నేను ఎప్పుడైతే ఆర్డర్ పెట్టానో 7 months లోపల వచ్చింది. ఎందుకంటే ఫ్రెండ్స్, మనము 100 మందిలో 90% మంది వైట్ కలర్ కి ప్రిఫర్ చేస్తారండి. సో వైట్ కలర్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కువ అవుతుంటది. సో మ్యానుఫ్యాక్చర్ ఎక్కువ అయినప్పుడు మనకు తొందరగా సులభంగా దొరికేస్తుందండి. ఇప్పుడు నేను పెక్యులర్ గా ఒక కలర్ అంటే, ఇప్పుడు నాకు రెడ్ కలర్ అనుకోండి, ఇంత ముందు రెడ్ కలర్ నాకు చాలా ఇష్టం ఉండేది. రెడ్ కలర్ నేను తీసుకునేవాడిని. సో నా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ పడేది అప్పుడు. సో ఎప్పుడైతే వైట్ కలర్ జంప్ అయినానో వెంటనే మనకి వచ్చేస్తుంది, వెహికల్ అనేది తొందరగా వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో వైట్ కలర్ తీసుకోవడం వల్ల ఇది ఒక మనకు అడ్వాంటేజ్. ఫిఫ్త్ పాయింట్ ఫ్రెండ్స్, లెస్ ప్రైస్. అవునండి, మనకి వైట్ కలర్ వల్ల కొద్దిగా ప్రైస్ అనేది తక్కువ పడుతుంది కంపేర్ టు అదర్ కలర్స్. సో మన మిగతా కలర్స్ కి ఆ కలర్ కోసం మనకి కొంచెం ఛార్జెస్ అనేది ఎక్కువ పడొచ్చండి, కానీ వైట్ కలర్ లో మనకు ఆ ఛార్జెస్ అనేది తక్కువ పడుతుందండి. సిక్స్త్ పాయింట్ ఫ్రెండ్స్, బెటర్ షైనింగ్ అండ్ గ్లాసీ. షైనింగ్ అండ్ గ్లాసీ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి వెహికల్ కొన్ని మాత్రం 4 years అయింది. 4 years లో చూడండి ఆటోమేటిక్ కలర్ అనేది డిమ్ అయిపోయింది. కానీ అదే మన వెహికల్ చూడండి, మనము 2 years తీసుకున్నాం, ఇప్పుడు కూడా మీకు సేమ్ షైనింగ్ ఉంటుంది. మోరోవర్ ఫ్రెండ్స్, నా వెహికల్ అనేది నేను మీకు క్లీన్ చేసుకొని రాలేదు. దగ్గర వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మరకలు ఉన్నాయి కానీ మీకు కనపడం లేదు. చూడండి, దగ్గర వచ్చి చూడండి, చూడండి ఫ్రెండ్స్, మరకలు కనపడుతున్నాయా? చూడండి ఫ్రెండ్స్, మొత్తం మరకలు కనిపిస్తుంది కదా దగ్గర వచ్చినప్పుడు. కానీ ఇదే కానీ మీ దూరం నుంచి చూడండి, మీకు ఎటువంటి మరకలు కనపడవు. సో ఇది మనకు అడ్వాంటేజ్ అండి, మనం వైట్ కలర్ తీసుకుంటే మనకు కనపడవు అండి. సెవెంత్ పాయింట్ ఫ్రెండ్స్, సెవెంత్ పాయింట్ ఏమంటే హై రీసేల్ వాల్యూ అండి.
సో రీసేల్ వాల్యూ హై ఎందుకు అంటున్నానంటే వైట్ కలర్ అనేది మనకు అంతకు ఇష్టమైనది కదా. కొంతమందికి రెడ్ కలర్ ఇష్టం కాకపోవచ్చు, బ్లూ కలర్ ఇష్టం కాకపోవచ్చు, సిల్వర్ కలర్ కూడా ఈవెన్ ఇష్టం కాకపోవచ్చు. కానీ వైట్ కలర్ అంటే వైట్ కలర్ డిమాండింగ్ అండి. సో డిమాండింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం 2 years 3 years తర్వాత మనం అమ్మినా కూడా ఇది ఫేడ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వైట్ కలర్స్ అని మెటాలిక్ కలర్స్ అని వస్తుంది. సో వైట్ కలర్ కూడా షైనింగ్ ఇస్తుంటుంది. సో దానివల్ల మనకి వెహికల్ అనేది మంచి రీసేల్ వాల్యూకి వెళ్తుందండి. 8th పాయింట్ ఫ్రెండ్స్, 8th పాయింట్ మనకు అందరూ అవసరమైనదండి యాక్సెసరీస్. సో మనం వెహికల్ కొన్న తర్వాత మనం యాక్సెసరీస్ వెళ్తుంటాం కదా. సో యాక్సెసరీస్ ఏది వాడాలో ఏది వాడకూడదో దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో ఉంటుందండి. పైన ఐ బటన్ మీద మీరు చెక్ చేసుకోండి, అక్కడ మీకు దొరికేస్తుంది. సో యాక్సెసరీస్ వైట్ కలర్ మీద చాలా క్లాస్ లుక్ ఇస్తుందండి. మీరు బ్లాక్ కలర్ అయినా వేసుకోండి, ఇలాంటి క్రోమ్ కలర్ అయినా వేసుకోండి. ఆఫ్టర్ మార్కెట్ మనం తీసుకుంటే వైట్ కలర్ మీద కొద్దిగా బ్రైట్నెస్ గా ఫీల్ అవుతుందండి, చాలా బాగుంటుంది. యాక్సెసరీస్ కూడా వైట్ కలర్ మీద మనకి చాలా నీట్ గా పాష్ గా క్లాసీ లుక్ గా అనిపిస్తుందండి. సో మనకి దీని మీద యాక్సెసరీస్ ఒక అవైలబిలిటీ అనేది ఎక్కువైపోతుందండి. 9th పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం వైట్ కలర్ తీసుకోవడం వల్ల మనకి చాలా మటుకు స్క్రాచెస్ అనేది ఇన్విజిబుల్గా ఉంటాయండి. వైట్ కలర్ మీద తొందరగా మనకు కనపడుతుంది. అదే వేరే డార్క్ కలర్ ఉందనుకోండి, ఎత్తి చూస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ కలర్ డార్క్ కలర్ కాబట్టి దీని మీద స్క్రాచెస్ అనేది కనపడుతుందండి. అదే వైట్ కలర్ మీద ఉందంటే కింద మనకి స్క్రాచెస్ అనేది తొందరగా కనపడదు ఫ్రెండ్స్. సో కాబట్టి మనం వైట్ కలర్ తీసుకోవడం వల్ల మనకి ఇది ఒక అడ్వాంటేజెస్ అనేది, స్క్రాచెస్ అనేది కనపడదు. అండ్ మోర్ ఓవర్ మన చిన్న చిన్న స్క్రాచెస్ ఏదైతే ఉంటాయి కదా, మనం ఆఫ్టర్ మార్కెట్ పాలిషింగ్ అన్న వ్యాక్సింగ్ చేయించుకుంటే ఆ కలర్ అంటే కలర్తో పాటు మ్యాచ్ అయిపోతుందండి. సో ఆ సాయిల్ మాస్క్ కూడా వెళ్ళిపోతుంటాయి. సో వైట్ కలర్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, 10th పాయింట్ అండి, లెస్ రిపేర్ కాస్ట్ అండి. సో ఏ విధంగా అంటారా, సపోజ్ మన వెహికల్ అనేది యాక్సిడెంట్ అయిందండి, ముందర బంపర్ అనేది తగిలింది, బంపర్ పగిలిపోయింది. సో బంపర్ మనం మార్చాలా. సో బంపర్ మార్చినప్పుడు ఎప్పుడన్నా మనకి చూడండి ఇమేజ్ లో చూస్తున్నారు కదా, మనకి ఇలా బ్లాక్ కలరే వస్తుందండి. ఏ వెహికల్ కన్నా మనకి బంపర్ అనేది బ్లాక్ కలరే వస్తుందండి. సో బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని మనము పెయింటింగ్ చేపియాలా. సో పెయింటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సపోజ్ ఎల్లో కలర్ ఉందనుకో, ఎల్లో కలర్ ఇదొక కలర్ మారిపోతుంది. ఎందుకంటే 3 years ఓల్డ్ అనుకోండి, 3 years ఓల్డ్ కి కొద్దిగా షేడ్ అయి ఉంటుంది. ఆ షేడ్ కి మనకి ఈ షేడ్ అనేది కరెక్ట్ కనపడదు. కానీ అదిగిన వైట్ కలర్ ఉందంటే కింద పైన ఏ కలర్ ఉందో కింద అదే కలర్ మనం మార్చుకోవచ్చు. ఈవెన్ మనకి కాస్ట్ తక్కువ పడుతుంది ఫ్రెండ్స్. మిగతా కలర్ తో పోల్చుకుంటే మన వైట్ కలర్ చాలా లెస్ కాస్ట్. సో వైట్ కలర్ తీసుకోవడం వల్ల మనకి ఇది కూడా అడ్వాంటేజ్ ఉందండి. సో ఇప్పుడు మొత్తానికి మనకు అర్థమైంది కదా, మనం వైట్ కలర్ తీసుకుంటే మనకి ఎట్లా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయో. సో ఫ్రెండ్స్, మీకు ఏ కలర్ అయితే ఇష్టమో, మీ ఇష్టమైన కలర్, ఒకవేళ మీరు ఎవరైనా వైట్ కలర్ వాడుతున్నారా లేదంటే వైట్ కలర్ తీసుకోవాలనుకుంటున్నారా, ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉన్నా, మీతో ఏమైనా క్వైరీ ఉన్నా ప్లీజ్ కమెంట్లో చెప్పండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తుంటానండి. చాలా మంది నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేను, మీరు తప్పుగా అనుకోద్దండి. మన ఇన్స్టాగ్రామ్లో మనకు ఉందండి కిషోర్ విశ్వాస్ బ్లాగ్, ఇదే పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఉంది. అక్కడ కంటే DM చేయండి, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను. లేదంటే kishorviswas.dr@gmail.com నా మెయిల్ ఐడి అండి, దానికైనా మీరు చేయండి, నేను చేస్తాను. లేదా ఒకవేళ మీరు మర్చిపోతున్నారంటే ఇంకో ఐడి కూడా ఉందండి, కిషోర్ విశ్వాస్ బ్లాగ్ మీదనే సేమ్ ఐడి @gmail.com. దానిలో కూడా మీరు నాకు మెయిల్ చేసినా కూడా మీకు రిప్లై ఇస్తానండి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో అనేది మీరు ఎంతమంది వీలైతే అంతమంది షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోద్దండి. సో వీడియోని ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, జై హింద్, వందే మాతరం.